హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. నేను చాలా రోజుల తర్వాత మెదక్కి వెళ్తున్నా నా మేనకోడలి పుట్టెంటుకలు తీయడానికి. సో ఇక మార్నింగే లేచిన 5 o'clock లేచి ఇంట్లంతా పని అంతా కంప్లీట్ చేసుకొని ఇక నేను మా పిల్లలు మా వారు అందరం రెడీ అయ్యేసి ఇక స్టార్ట్ అయినాము. మా వారు ఏం వస్తలేరు, నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. జూబ్లీ బస్ స్టాప్లో మమ్మల్ని డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇక అక్కడికి మా అమ్మ వాళ్ళు వచ్చిండ్రు. మా అమ్మ వాళ్ళ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి ఇక ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. నాకైతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేయాలనుకుంటా. కానీ బస్సు ఎక్కితే చాలు ఇక నాకు సుక్కలుగా అనిపిస్తాయి. వామిటింగ్ ఫీలింగ్ ఒకటే, హెడేక్, అస్సలు ఎంజాయ్ చేయలేదు. బట్ నాలాగా ఎవరైనా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఇక మొత్తానికైతే మెదక్ అయితే వెళ్ళినాం. ఇక వెళ్ళిన దాడివే పాపకి ఎంట్రుకలు కట్ చేపిద్దాం అన్నట్టు చర్చి దగ్గరికి వెళ్తున్నాం అందరం కలిసి. ప్రణయ్ గారిని గుర్తున్నాయి ఇక మా టిల్లిగాని టాసరిగా అంతా ఇంత కాదు. బయటికి పోతే నడురా కొద్ది దూరం అంటే అసలు నడవడు. ఎత్తుకో అని ఒకటే సాతాయిస్తాడు. ఈ ఎండకు ఎత్తుకొని నడవాలంటే అసలు మనొల్ల కాదనుకోండి ఎండలో. ఇక బట్ ఇక తప్పదు కదా అమ్మాయినాక. ఇక మా టిల్లిగారిని అయితే ఎత్తుకొని చర్చి లోపలికి అయితే వెళ్తున్నాం. ఏ మెండల్రా బాబు, అసలు ఎన్ని నీళ్ళు తాగిన అసలు ధూపు అయితే ఆరతలేదు నాకైతే. అన్నాడు చర్చి లోపలికి వచ్చినాము. కానీ పాస్టర్ లేరు, కొంచెం టైం పడుతుంది అంటే ఇక వెయిట్ చేసినాం. దాదాపు 1 hour అయింది పాస్టర్ గారు రావడానికి. ఇక పాస్టర్ గారు వచ్చినాక మా పాపకి హెయిర్ కట్ చేయించిన మా మేనకోడలికి. ఇక మా టిల్లుగాడు అయితే మామూలుగా సతాయిస్తలేడు అనుకోండి. ఎవరి దగ్గరనో అది బుల్డోజర్ కనిపించింది, ఎల్లో కలర్ది. వేరే పిల్లలు ఉంటారు కదా, ఇక అది కావాలని ఒక్కటే సతాయించుడు. ఇక బయటికి వెళ్తే ఇదే తలకాయ నొప్పి మా టిల్లుగానితో. వేరే పిల్లల దగ్గర ఏదైనా కనిపించింది అనుకో, ఇక అది కావాలని ఒక్కటే సతాయిస్తాడు. అసలు అర్థం చేసుకోడు, పాడు చేసుకోడు మా టిల్లిగాడైతే. అసలు పిల్లలతోటి మామూలుగా ఉండదు. బయటికి వెళ్ళాలన్నప్పుడు చాలా హెడేక్. ఇక లోపల ఎంట్రుకలు చిన్నగా కట్ చేస్తారు, కొన్ని మాత్రమే పాస్టర్ గారు. ఇక పాస్టర్ గారు కట్ చేసినాక మనం వేరే ప్లేస్కి వెళ్ళి మొత్తం గుండు గీకించవచ్చు, లేదంటే మనం ఇంటికి వెళ్ళినాక కూడా తీయించవచ్చు, మొత్తం హెయిర్ మొత్తం రిమూవ్ చేయొచ్చు. ఇక మేము ఈ వరకు వచ్చినాం కదా గుడి దగ్గరవి, ఇక మొత్తం కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు మా వాళ్ళు మొత్తం గుండు చేయించేసిండ్రు మా చిట్టి తల్లికి వచ్చేసి. ఇక మేమైతే అక్కడ కూర్చున్నాము. గుండెనాక మా చిట్టి తల్లి ముఖం చూడాలి, మొత్తం బిక్కి అయింది, ఏడ్చుకుంటా. అసలు ముఖం అంతా చిక్కిపోయినట్టు అనిపించింది, పాపం అనిపించింది దాన్ని చూస్తుంటే. టాయ్స్ నావన్నిటిని చూసి నాకు మా బావనే గుర్తొచ్చిండు. వెళ్ళినాక నా గుట్ట ఏమన్నా తీసుకదా అక్కడ నుంచి అని. బట్ చాలా కాస్ట్ ఉన్నాయి, నేనైతే ఏం తీసుకోలేను మా బావ కోసం. నేను కూడా ఏం తీసుకోలేను, మా పిల్లలకు మాత్రమే టాయ్స్ తీసుకుంటా. ఇక చిన్న పాప పెద్ద పాప ఓకేనా? ఇది కావాలా? చిన్న పాప ఉంది, పెద్ద పాప ఉంది. ఎంతది? 100. ఏం తగ్గించారా? 80కి ఇయ్యరా? పిల్లిగాడు ఉన్నాడా దగ్గర? అడుగుపో. అక్కడ వాష్రూమ్స్ ఎట్లంటే స్నానంకి వెళ్ళిన 1 వెళ్ళిన
2 వెళ్ళిన 10 రూపీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. పర్ మెంబర్కి 10 రూపీస్. ఎంతమంది పోతే అన్ని 10 రూపీస్లు ఇవ్వాలి మనం అక్కడ వచ్చేసి. అట్లా ఉంది కాస్ట్ వచ్చేసి మెదక్లో అయితే. బాగుంది బొమ్మ. నాకు ఇస్తావా చిట్టి తల్లి? నీ పాపలు ఇస్తావా? సూపర్. ఇది చూపెట్టు మంచిగా ఇట్లా పట్టు. ఏముండయి అక్కడ లోపెట్టుకుంటాయి. ఇక్కడ అదేమి ఇవ్వట్లే. సబ్బు తీసుకొని పడకపోను. వాడు సబ్బు అంటే సబ్బులు కొని బాగా అయ్యారు. సబ్బు నువ్వు అడుకో అంటున్నాయి అక్క. కాలు చేతులు కడుక్కొని ఆడ ట్యాంక్ దగ్గర బట్టలు వేసుకో. నడవండిగా. పెళ్లి కూతురు గప్పుండి. చిన్న పెళ్లి కూతురు. చిన్న పెళ్లి కూతురు కప్పుడు నిండా కప్పుండి. ఎండ కొడుతుందా అత్త అని ఎట్లా మాట్లాడుతావు అంత? నా పిల్లలే ఇద్దరు రండి. అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి అబ్బా. అసలు మనుషులను చూసి అస్సలు భయపడతలేవు. చిన్న చిన్న కోతులు మస్తున్నాయి. ఇక మేమైతే వాటిని చూసి మా టిల్లిగాడు మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇక అక్కడ మా చిట్టుతల్లికి ఎంటకలు తీసుడు అయిపోయినాక ఇక చర్చ్ దగ్గరికి వెళ్ళినాం. ఇక కొన్ని ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు. ఇక అక్కడ వెళ్ళిన చాలా ఎండ కొడుతుంది అన్నట్టు ఇక థమ్స్అప్ తీసుకొచ్చిండ్రు మా వాళ్ళు. థమ్స్అప్ తాగినాం ఫస్ట్. ఇక థమ్స్అప్ తాగినా అరే ఫోటోషూట్ స్టార్ట్ చేసినాము. ఎవరు ఫ్యామిలీ వాళ్ళు దిగినాము, గ్రూప్ ఫొటోస్ దిగినాము. ఇక పిచ్చగా దిగినాం అనుకోండి. ఫొటోస్ మస్తు ఎంజాయ్ చేసినాం అనుకోండి. బట్ నేను చీర కట్టుకుంటే బాగుండు అనిపించింది. ఫొటోస్ మంచిగా వస్తుండే కదా అని. ఇక వెళ్ళే ముందు ఇంత దూరం వచ్చినాం, ఏం కొనుక్కోకుండా పోతే బాగోదు అన్నట్టు కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసిండ్రు మా వాళ్ళు. నేను కూడా చేసిన అనుకోండి. ఎక్కువ ఏం కొనలేదు, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక మా పిల్లలకు టాయ్స్, నేనేమో శారీ క్లిప్స్, అంతకు మించి ఇంకెక్కువ కొనుక్కోలేదు. ఎందుకంటే ఏవి చూసినా కాస్ట్ ఎక్కువ, మనీ ఏమో తక్కువ ఉన్నాయి నా దగ్గర. ఇక మంచిగా సాయంత్రం అయింది కదా అన్నట్టు కొంచెం స్నాక్స్ కూడా తిని ఇక ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నాం. వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మేము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దిగిన ఫొటోస్ కూడా అన్నీ పెడతాను చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. ఓకే బాయ్ మరి.